రేయ్ గా నిక్కన్నారాయణ గడు వస్తుండు. గీయాల పైసలు ఇయ్యిందే మటన్ నీకు లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. రేయ్ నర్మయ్, ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. సర్లే గానీ ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలైనా ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటేంటేంటి? ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు? ఈ నిక్కన్నారాయణ డబ్బులు అడటానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నాను కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్ ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్ ఇప్పుడు నువ్వు మనిషివి, చిటికలో మటన్ అయిపోతావురా.